అగ్గిపుల్ల సబ్బు బిల్ల కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ అంటే పాలు పెరుగు నూనెలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాదేది కల్తీకి అనర్హం అన్నట్టే చేస్తున్నారు కొందరు కల్తీ రాయుళ్ళు. దినాము కల్తీ వార్తలు చూసి మీకు చెప్పి మాకు యాష్టకొస్తున్నది కానీ ఈ కల్తీ మొక్కపోళ్ళు మాత్రం వాళ్ళ దందాన్ని ఆపుతనే లేరు. ఇక ఇప్పుడు గీడ ఏం కల్తీ చేసిండ్రో చూడుండ్రల్లా మీరే. ఇగో ఈడ గానొస్తున్నాయి మందు బాటిల్లను చూస్తుంటే మందు బాబుల నాలుకలు లపలపలాడుతున్నాయి కావచ్చు గాని ఈ మందు వాళ్ళు అనుకున్నంత స్వచ్ఛమైందేం కాదు. అసలు మందులా స్పిరిట్ కలిపి అమ్ముతున్నారట. మైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పాత గోదామును కొంతమంది కిరాయి తీసుకొని స్పిరిట్ కలిపి ఎవ్వరికి డౌట్ అనుమానం రాకుండా మందు తయారు చేస్తున్నారట. ఇక అట్లా తయారు చేసిన మందును జిల్లాలున్న అన్ని ఊర్లకు పంపించి మందు బాబులను దోపిడీ చేస్తున్నారు అన్నట్టు. ఇక ఇట్లా కల్తీ మందు తయారు చేస్తున్న ముచ్చట తెలిసి పోలీసులు మందు తయారు చేసినందుకు వాడుతున్న మిషన్లను స్పిరిట్ ను సీజ్ చేసి దాన్ని తయారు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి కేసు రాసిరట. మందిపానాలు ఏమైతే మాకేంది, మాకు మాత్రం పైసలు రావాలి అనుకునే కొంతమంది లత్కోరుగాళ్ళు ఈ కల్తీ దందా సురువు చేసిర్రట. మరి ఇసొంటోళ్ళ మీద పోలీసులు ఆబ్కారీ ఆఫీసర్లు కేసులు పెట్టి మామా అనిపిస్తారో లేకుంటే ఇంకో పారి ఇట్లా ఎవ్వరు చేయకుండా జర గట్టిగానే అరుచుకుంటారో తెలియదు గాని ఎన్ని చేసినా ఈ కల్తీలను మాత్రం ఆపలేకపోతున్నారు. ఇక అటు మందు బాబులేమో మా కార్జాలు ఖరాబ్ అయినా మంచిదే గాని అప్పుల పాలైతున్న రాష్ట్రాన్ని ఆదుకొని ఆందాన్ని పెంచుతామని శపథం పట్టినట్టే సీసాలు తాగుతున్నారు. మేము రాష్ట్రం కోసం ఇంత ఆలోచిస్తున్నా మా మందు బాబులకు కనీసం స్వచ్ఛమైన మందు కూడా పోయరా. మీరు అడిగినన్ని పైసలు ఇస్తున్నాం, ధరలు పెంచినా ధర్నాలు చేయకుండా తాగుతున్నాం, అయినా మమ్మల్ని కరుణించి మాకు కల్తీ లేని మందు అందియలేకపోతున్నారా అని బాధపడుతున్నారు దినం మందు తాగే కొందరు మందన్నలు.